ఎంతమంది అంట? ఎక్కువ మంది. రేపు ఆదివారం రోజున బాగా ప్రార్థన చేయండి. నేను కూడా బాగా ప్రార్థన చేసుకొని వస్తా. కొంతమంది పేర్లు పెట్టి లేపి పంపించబడును. భయముతో వణుకుతూ పాల్పంపులు పొందాలి. దేవుని మందిరం దేవునితో చెలగాటమా? అలాగ చేయడం వల్ల ఏమైపోయారంట? వాళ్ళు ఏం చేయబడ్డారంట? దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నువ్వు చచ్చేవాడుగా ఉండాలని కాదు దేవుడు కోరుకున్నది, నీవు నిత్య జీవము కలిగినటువంటి వాడుగా ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ మనసాక్షి గద్దిస్తున్నా, నువ్వు కూర్చుంటున్నావు కదా. దేవుని యొక్క లేఖనములలో నుంచి ప్రభువా, మోషే భక్తుడు చెప్పినట్లుగా, ప్రభువా నీ యొక్క వాక్యపు వెలుగులో ఉన్న రహస్య పాపముల బయట వాక్యపు వెలుగులో నుంచి ఒక్కొక్కటి బాకుల్లాగా నీకు గుచ్చుకుంటున్నప్పుడు అర్థం కావట్లేదా? బ్రతుకు మార్చుకోవాలని మార్పు చెందవా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి అంశం అది. అనేకులు ఏం చేస్తున్నారంటే దేవునికి ఇష్టలుగా ఉండకుండానే ఏం చేస్తున్నారంటే దానిలో నాకేం కావట్లా, పోయిన నెల తీసుకున్నా, అంతకుముందు నెల సంవత్సరం నుంచి తీసుకుంటున్నా, నథింగ్ ఈజ్ హ్యాపెన్ టు మీ. ఈజ్ ఇట్ యువర్ డేర్? ఇది నీకు ధైర్యమా? ఆ ధైర్యం నిన్నేం చేస్తుందంటే సంహరిస్తుందనన్నా. ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదే అని తెలిసి మారు మనసును పొందవా. అనుకూల సమయం ఇదే అని ఎరిగి మారు మనసును పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో? ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. ఎన్నాళ్ళు నీవు చేసిన క్రియలన్నిటికీ తీర్పున్నది పైలోకంలో. తీర్పు దినమునందున ఆయన ముందర నీవు నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం మనకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. హల్లెలూయా, హల్లెలూయా. వారిలో అనేక